నీకు హీరోస్ లో ఏ హీరో అంటే బాగా ఇష్టం? హీరోస్ లోనా నాకు విజయ్ దేవరకొండ అంటే బాగా ఇష్టం. విజయ్ దేవరకొండ ఎందుకంటే విజయ్ దేవరకొండ మొన్న నాకు కాల్ చేసి అర్జున్ రెడ్డి 2 తీద్దామన్నాడు. అర్జున్ రెడ్డి 2 బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టా? లేదు, హీరోయిన్ గా. హీరోయిన్ గా అంటే ఎట్లాగా? ప్రీతి ఇప్పుడు మీరు? ప్రీతి కాదు, సెకండ్ రష్మిక మందన. ఓహో, అది గీతా గోవిందం కదా. అది గీతా గోవిందం, ఆమెతోనే అర్జున్ రెడ్డి 2 తీద్దాం అనుకున్నాడు. అది గీతా గోవిందం, ఇది రోత గోవిందం అవుతాడు. అంటే ఇప్పుడు మీరు ఆయనతో అర్జున్ రెడ్డి తీయాలనుకుంటున్నారు? అర్జున్ రెడ్డి తీసాడు కదా. ఓకే, అర్జున్ రెడ్డి 2. ఇప్పుడు అందులో కొంచెం ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి కదా, హక్స్ అలాంటివి. కెమెరా ముందు మీకు ఇబ్బంది అనిపించదా? ఎందుకు ఇబ్బంది? అంత అందమైన వాడు వచ్చి ముద్దు పెడతానంటే ఎవరు పెట్టించుకోరు చెప్పు. అంటే ఇప్పుడు ఆయనకి పెళ్ళైంది కదా, వాళ్ళ పెళ్ళైనా పర్లేదు, మగాడే కదా. అంటే పెళ్ళైన పిల్లలున్నా పర్లేదు. వాళ్ళ వైఫ్ రష్మిక గారు నేషనల్ క్రష్, ఆవిడకన్నా అందంగా ఉన్నారా మీరు? ఆఫ్ కోర్స్. ఓకే, ఆవిడ ఫీల్ అయితే ఒకవేళ ఆమె ఫీల్ అయితే నేను కూడా ఫీల్ అవుతా, కానీ పర్లేదు, ఫీల్ అవ్వదులే. చెప్తా ఫస్ట్. ఏమని? ఫీల్ అవ్వకండి, సేమ్ నేను మీ లెక్కే ఉంటా కదా. మీరు నా అంత ఉండరు, మీకంటే నేనే ఇంకా బాగుంటా అని చెప్తా. రష్మిక గారికి చెప్తారు మీరు? ఓకే, విజయ్ దేవరకొండ గారితో సినిమా చేస్తానన్నారు అర్జున్ రెడ్డి 2. ఒకవేళ విజయ్ దేవరకొండ కెమెరా అనుకోండి, ఆయనకి ఎలా చెప్తారు ఒక డైలాగ్, రొమాంటిక్ డైలాగ్ ఏదైనా చెప్పాలా? కెమెరా చూసి చెప్పండి. విజయ్ దేవరకొండ అనుకోని, విజయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం విజయ్, నా మనసు నిన్నే వెనకాల పడుతుంది, నిన్ను ఎప్పుడైతే చూసానో అప్పుడే నువ్వు నా ప్రాణం అయిపోయాను, ఈ గుండె నీకోసమే వెయిట్ చేసి, నా గుండెల్లో నీకోసం గుడి కట్టిస్తా. అంత చోటు ఉందా నీ గుండెలో? 5-6 ఉంది, దాంట్లో ఒక ఛాన్స్ ఇస్తా. నువ్వు ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చ్ అన్ని కట్టేదావు నా గుండెల్లో. ఓకే, సో నీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అంటే నీలా ఉండేది కాదు, నీకు నచ్చే హీరోయిన్. నాకు సాయిపల్లి అంటే ఇష్టం. ఓకే, ఆమెతో ఏం పోల్చుకోవట్లేదు కదా? ఆమెతో హెయిర్ పోల్చుకుంటున్నా, మేకప్ వేసుకోను, ఒరిజినల్ బ్యూటీ కదా. ఓకే, ఆమె కూడా వేసుకోదు కదా. ఓకే, నువ్వు ఇప్పుడు వేసుకోలేదు, ఆమె కూడా వేసుకోలేదు. ఓకే, సో విజయ్ దేవరకొండ గారు అంటే ఇష్టం అని చెప్పావు. ఆయనతో డాన్స్ వేయాలి, బెలీ డాన్స్ వేస్తావా, భరతనాట్యం వేస్తావా, సాల్సా డాన్స్ వేస్తావా? సాల్సా డాన్స్ ఏం కాదు కానీ ఐటమ్ సాంగ్ చేస్తా ఆయనతో. ఓహో, ఐటమ్ సాంగ్ ఆల్రెడీ అడిగాడు కానీ నేనే ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నా. ఐటమ్ సాంగ్ అంటే కొంచెం ఎక్స్పోజింగ్ అవన్నీ ఉంటాయి. ఓకే, చేస్తా, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి రంగస్థలంలో పూజా హెగ్డే గారు చేశారు ఐటమ్ సాంగ్. అట్లా చేయను కానీ తమన్నా లెక్క హాఫ్ డ్రెస్లు వేసుకుని చేస్తా. ఓహో, తమన్నా గారు లాగా తొళ్ళ కనిపించాలి కదా, పెద్ద పెద్ద. ఓహో, తొడ కనిపించాలనా? అంటే ఆవిడ కెరియర్ కి పోటీయా మీరు? అవును, తమన్నా గారికి పోటీ ఇద్దాం అనుకుంటున్నారు. ఆమె డాన్స్ ని నేను క్రేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓహో, నైస్ అండి. క్రికెట్ చూస్తారా మీరు? క్రికెట్ చూడరు. విరాట్ కోహ్లీ తెలుసా? విరాట్ కోహ్లీ ఎవరు? అనుష్క శర్మ మొగుడే కదా. విరాట్ కోహ్లీ కాదు, విరాట్ కోహ్లీ. తెలియదు, ఒకసారి చెప్పు మరి. విరాట్ కోహ్లీ. ఓకే, అవునా, ఆయన తెలుసా? ఆయన తెలుసు, చూసుంటా పేపర్లో అప్పుడప్పుడు, అంతే. ఓహో, ఆయన గేమ్ బాగా ఆడతారు, చాలా మంది లేడీ. క్రికెట్ ఒకటే గేమ్ బాగా ఆడతాడు, ఇంకా వేరే గేమ్లు ఆడతాడు నేను చూడలేదు కదా. ఆయన క్రికెట్ ఒకటే ఆడతాడు. అవునా? తెలీదు. ఒకవేళ క్రికెటరే వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఎవరైనా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు? క్రికెట్ బాగా ఆడతాడు కాబట్టి గేమ్స్ కూడా బాగా ఆడతాడు. ఓకే, క్రికెట్ గేమే కదా. అవును, గేమే. నువ్వే ఉద్దేశంతో అన్నావు. ఓకే, క్రికెట్ ఆడితే ఓకే. మన మోడీ గారు తెలుసా? తెలుసు. మోడీ గారు కూడా సింగిల్ గానే ఉన్నారు. ఆయన యాక్చువల్లీ నాకు కాల్ చేశాడు, నేను కాల్ లిఫ్ట్ చేయలేదు మొన్న. మోడీ గారా? డబ్బులు కట్టమన్న ట్యాక్స్? లేదు, ఆయన నాకు ఇస్తా అన్నాడు. ఏంటి, గ్యాస్ బండా? ఫ్రీగా నీ దేశం మొత్తం గ్యాస్ లేక బాధపడుతుంటే నేను ఒక్కదానికి ఫ్రీగా ఇస్తాను. గ్యాస్ బండి ఫ్రీగా ఇస్తా అన్నాడు. గ్యాస్ లేదని మొన్న ఫోన్ చేసినా, మాట్లాడాడు. సరే ఒక 5 days లో చూస్తా అన్నాడు. మనకు కాల్ చేసినాడు. ఆల్రెడీ నేను తీసుకున్నా, ఇంకెందుకు వాడి ఫోన్ నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి? ఒకవేళ నరేంద్ర మోడీ గారు మీ ఎదుర్కొంటే మీరు ఏం అడుగుతారు? ఆయన ఏం అడుగుతా, నాకు ఒక బంగళా కట్టి ఇవ్వమంట, ఇంకా అంతే. హైదరాబాద్ లో ఇల్లు ఉంటే చాలు, అందుకే ఇల్లు కట్టి. ఓకే, మోడీ గారిని హైదరాబాద్ లో ఇల్లు అడుగుతారు. విజయ్ దేవరకొండ గారి మీ ఎదుర్కొంటే మీరు ఏం అడుగుతారు? ఒక కారు కొనివ్వమంట, ఇంకా అంతే. ఒక్కొక్కరి దగ్గర ఒకటి తీసుకుంటా, ఎవరు వచ్చి అడిగితే వాళ్ళు. మరి నీ దగ్గర అలా తీసుకుంటే? నా దగ్గర నేను ఎందుకు ఇస్తా, ₹1 ఇచ్చి పంపిస్తా. ₹1 ఇచ్చి పంపిస్తావు? నా ₹1 ఉంటే మంచిది కదా వాళ్ళ దగ్గర, అందుకే ₹1 ఇచ్చి పంపిస్తా. ఓకే, నిజంగా ట్రాన్స్జెండర్ శాపనార్థాలు పెడితే నిజమవుతాయంట, నిజమేనా అవి? అవుతాయి.
అవుతాయా? ఎప్పుడైనా నువ్వు అనడం వాళ్ళకి జరగడం జరిగిందా? లేదు. లేదు. మొన్న ఒకటే నేను అనుకోకుండా వాడు బండి స్టార్ట్ అవ్వట్లేదు, నీ బండి స్టార్ట్ అవుతుంది పో, 50 రూపాయలు ఇవ్వను, 50 రూపాయలు ఇచ్చిండు, బండి స్టార్ట్ అయ్యింది. ఓహో, ఎవరైనా బండ్లు ఆగిపోతే శాన్విక్ కాల్ చేయండి వచ్చి బండి స్టార్ట్ చేస్తుంది. మెసేజ్ చేసినా ఓకే, మెసేజ్ చేసినా ఓకే. ఓకే, నువ్వు ఎక్కువగా ఎట్లాంటి మూవీస్ ఇష్టపడతావు? నేనా లవ్ స్టోరీ లాంటి మూవీస్. లవ్ స్టోరీ, ఓకే. అంటే ఏముండాలి? లవ్ స్టోరీలో లవ్ ఉండాలి, ఎమోషనల్ ఉండాలి, ఓకే. బ్రేకప్ అయిపోయి మళ్ళీ కలుస్తారు చూసా, అట్లా ఉండాలి. ఓహో, కలవడానికి మళ్ళీ బ్రేకప్ అవడం ఎందుకు? బ్రేకప్ అయితేనే కదా మళ్ళీ కలుద్దాం అనుకుంటారు. ఓహో, అబ్బాయిలలో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి? నచ్చే క్వాలిటీ బుద్ధుల్లో నచ్చే క్వాలిటీ అంటే మంచిగా కేరింగ్ చేయాలి. అంటే మన దగ్గర పైసలు ఉంటేనే అంటే హ్యాపీనెస్లో కాకుండా బాధలో కూడా తోడుండాలి. సో నీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఎంతమంది? అందులో ఎవరు ఉండరు, అందరూ హ్యాపీనెస్ లోనే ఉంటారు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేసుకుంటున్నారు, నేను పెళ్లి చేసుకొని లైఫ్ ఇమ్మని. నువ్వు రెడీగా ఉన్నావా? నీకు ఎవరైనా పెళ్లి చేసుకొని లైఫ్ ఇస్తే నీకు ఓకేనా? ఓకే. ఓకే, మంచి అందంగా ఉండాలి. ఉప్పల్ బాలు లాంటోడైతే వద్దు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.